ఈరోజు మై టీడీపీ యాప్ మనం బ్యానర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏం లేదు, మనకు ఆల్మోస్ట్ మన నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో మన దాదాపు ప్రతి వార్డులో ప్లస్ ప్రతి గ్రామాల్లో ప్రతి ఊర్లో ఇంకా ప్రతి విలేజెస్లో ఇది కంపల్సరీ ఈ యాప్ డౌన్లోడ్ చేయాలా. దాదాపు మనకు 5,000 యాప్ నంద్యాలకి మనకు టార్గెట్ ఇచ్చారు. ఖచ్చితంగా మేము కానీ మా టీడీపీ కార్యకర్తలు కానీ యూనిట్ ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జెస్ కానీ అట్లాంటి టీడీపీ నాయకులు కానీ మనకు కౌన్సిలర్స్ కానీ అందరి మీద ఏమంటే ఇది బాధ్యత. ప్రతిదీ మన విలేజ్లో ఏదైనా చిన్న సమస్య ఉంటే కూడా యాప్లో డౌన్లోడ్ చేయొచ్చు. ఆ యాప్లో ఆ సమస్య డైరెక్ట్ మన పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. డైరెక్ట్ మన ఏమంటే మెయిన్ పార్టీ ఆఫీస్ దాంట్లో యాప్లో మొత్తం చూస్తుంది. ఏదన్నా ఊర్లో ఏమన్నా సమస్య ఉంటే కూడా అక్కడ యాప్లో చూస్తుంది. ఏదన్నా మన కార్యకర్తలకు ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా ఆ యాప్లో మనం చెప్పొచ్చు. ఆ యాప్ అప్పుడే ఇది యాప్లో కూడా మనం డౌన్లోడ్ చేసి అక్కడ కూడా చెప్పొచ్చు. ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ యాప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మనకి యాప్ ఎంత అంటే వచ్చే జనరేషన్ కోసం అంటే ఎట్లా అంటే ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త అంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ఈ యాప్ అందరూ చూస్తారు. ఖచ్చితంగా ఈ యాప్ మనం ఎంత యూజ్ చేస్తే అంత మనకు మంచిది. కంపల్సరీ నంద్యాలలో కూడా ఈ యాప్ అందరితో డౌన్లోడ్ చేపించి ఖచ్చితంగా మొత్తం మన టీడీపీ కార్యకర్తల్ని వార్డ్ ఇన్ఛార్జెస్ని అందరినీ యాక్టివేట్ చేసి ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ సారు మంత్రివర్యులు ఆదేశాల మేరకు మన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో మై టీడీపీ యాప్ పోస్టర్లను రిలీజ్ చేయడం జరిగింది. ఈ మై టీడీపీ యాప్ ప్రతి ఒక్క టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఎంతో ఉపయోగమైనది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సీఎం ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, ప్రతి ఒక్క బూత్ కన్వీనర్ వరకు తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో మై టీడీపీ యాప్ అనేది నారా లోకేష్ బాబు గారు చక్కని ఒక యాప్ రూపొందించి తెలుగుదేశం క్యాడర్కు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీ నాయకుడిది, లోకేష్ బాబు గారిది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క కార్యకర్త మన సెల్లులో ఆండ్రాయిడ్ సెల్లు ఉంది, మనం స్కాన్ చేసి ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం టీడీపీ క్యాడర్ అంతా దాంట్లో ఉంటుంది మెసేజ్. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం జరిగేదంతా అప్లోడ్ చేస్తుంటారు. ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి తెలియాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యాప్ ఎంతో ముఖ్యమైనది. అది కూడా మనం ఎంత యూజ్ చేస్తుంటే క్యాడర్గా మనం పనిచేస్తున్నట్టు కూడా తెలుగుదేశం పార్టీలో రీడ్ అవుతుంటుంది. ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు బూత్ కన్వీనర్ల కాచి క్యాడర్ వరకు అందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క లీడరు ఈ యాప్ను యాక్టివేట్ చేస్తూ కార్యకర్తలకు బూత్ కన్వీనర్లకు స్కాన్ చేసి ఎలా చేసుకోవాలని కూడా మన క్యాడర్ వాళ్ళు కూడా చెప్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వార్డులో చేసుకొని ఇన్ఫర్మేషన్ అంతా తెలుగుదేశం పార్టీ ఇన్ఫర్మేషన్ అంతా వార్డులో ప్రతి ఒక్క కార్యకర్త దృష్టిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక నంద్యాల పట్టణ మంత్రివర్యులు క్యాంప్ ఆఫీస్ నందు ఎన్ఎండి ఫరూక్ గారి క్యాంప్ ఆఫీస్ నందు టీడీపీ యాప్ను ప్రజలకు బూత్ కన్వీనర్లకు క్లస్టర్లకు యూనిట్ ఇన్ఛార్జీలకు చేరవేసే విధంగా మై టీడీపీ యాప్ను రూపొందించినారు. మరి ఈరోజు దాని యొక్క ముఖ్య ఉద్దేశం స్ట్రైట్ గా బూత్ కన్వీనర్ నుంచి సీఎం వరకు నారా లోకేష్ గారు మరి బూత్ కన్వీనర్లు అయితేనేమి యూనిట్ అయితేనేమి క్లస్టర్ ఇన్ఛార్జీల గారి సమస్యలన్నీ వినేందుకు ఒక టీడీపీ యాప్ అనేది ఒక సమాచారాన్ని టీడీపీ యాప్ ద్వారా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడు. మరి ఇదంతా ఒక స్కానర్ తో మన గూగుల్లో ఓపెన్ చేస్తే మన సమస్య ఏముండేది దాంట్లో మనము తెలియజేస్తే వెంటనే దాన్ని పరిష్కరించే విధంగా స్థానిక నాయకులకు దాన్ని డైరెక్షన్స్ ఇచ్చి అయిపోయే విధంగా చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఈ పోస్టర్ను మన నంద్యాల జిల్లా యువ నాయకులు ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది.